శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారికి చూసుకున్నప్పుడు ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే సప్తంలో శనీశ్వరుడు, అష్టంలో రాహు యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో శని కుజుడు. అంటే ఇక్కడ సప్తమ అష్టమ భాగ్యస్థానంలో కంప్లీట్గా పాపగ్రహాలు కూర్చున్నాయి. అలాగే రాజ్యంలో చూస్తే మాత్రం గురుడు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి తన భావమే, తన ఆలోచనే, తన శక్తిని, తన ఐడియాలజికల్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది కనబడుతుంది. రాజ్యం బలోపేతంగా అవుతుందన్నమాట. అంతే తప్ప కుటుంబ వాళ్ళని కానీ, ముందు వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరిని కన్సల్ట్ చేయడం ప్రయత్నం చేసినా కూడా అందులో ఒక మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 15 రోజులు మీ నిర్ణయమే ఫైనల్ అనుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం వెంటనే వెళ్ళకండి. ఈ 15 రోజుల్లోని కొంత రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి అదృష్టం అనేది కలవట్లేదు సరిగ్గా. ఈ సమయంలో ప్రయత్నం చేస్తే వచ్చిన దాంట్లో కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నది పోయింది అది అంటా చెప్తారు, జాతకం చెప్తారు కదా, అలాగే 2 రకాలుగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అలాగే వ్యవహారం నడిపే వాళ్ళు కూడా వ్యాపారం ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి. కానీ ప్రత్యేకమైన న్యూ ఎడిషన్స్, బ్రాంచెస్ కానీ ఇది కానీ ఓపెన్ చేయడం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సప్తమ అష్టమ భాగ్యస్థానాల్లో పాపగ్రహాలన్నీ ఏం చేస్తాయంటే మనకు అనుకూలమైన వాతావరణం ఇవ్వడానికి అవకాశం ఉండదు. అంచేత అలా చేసుకుంటే బాగుంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే మనకు ఇక్కడ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు కొంతవరకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. అలాగే ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రము కొంచెం న్యూట్రల్గా కనబడుతుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా ఉండదో కన్ఫ్యూజన్ పడుతుంది. రాజ్యంలో ఉన్న 4 గ్రహాలు ఏది క్లారిటీ ఇవ్వరు కాబట్టి కొంచెం నిదానంగా ఆగండి. 15 రోజులు ప్రయత్నాలు ఆపండి కొంతవరకు. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ సప్తమం కంటే అష్టంలో ఉన్న రాహు, భాగ్యంలో ఉన్న కుజుడు, ఇవి 2 కూడా కొంతవరకు డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకు సంబంధించి రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడము, రాహు కాలంలో దీపారాధన చేసుకుంటూ, మంత్ర సాధన చేసుకుంటూ, అమ్మవారి దుర్గా అమ్మవారి చేసుకుంటూ వెళ్ళడం కొంతవరకు మనకున్న సమస్యలను పరిష్కారం అవుతుంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడుతుంది. ఇవి 2 చేసుకోండి. దీంతోపాటు సూర్యోదయం కాలం కంటే ఉదయాన్నే ముందే లేచి సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. కొన్ని శరీరంలో ఉన్న రుగ్మతలు, క్రానిక్ ఇష్యూస్ కొన్ని బయటపడడానికి అవకాశం ఉంది. ఒక్కసారి బయటపడిందంటే డాక్టర్స్ ద్వారా దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు, అలాగే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వ్యాపారం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఒక 5 to 10% బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అదృష్టంతో సంబంధం లేకుండా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. కానీ హెల్త్ ఇష్యూస్ మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం 15 రోజులు ఉంటుందని చెప్పగలుగుతాము. ఆ విధంగా మంత్ర సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.